ఓకే. సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఓషనిక్ కరెంట్స్ గురించి కొద్దిగా చూపిస్తాను అన్నాను నేను, అంతేనా కదా? సో ఇప్పుడు కొద్దిగా ఓషన్ కరెంట్స్ గురించి ఒకసారి చూద్దాం. ఓకే, ఇమేజ్ తో చూపిస్తే అర్థమవుతుంది ఓషన్ కరెంట్స్. అలానే మీకు ఏంటంటే సెలైనిటీ కొద్దిగా చెప్తాను. ఓకే, ఒకసారి చూడండి. ఈ ఓషన్ కరెంట్స్ అనేవి నేను ఇప్పుడు చూపించేవి రాసుకోండి. ఓషన్ కరెంట్స్ ఇది బాగుందా? ఇది చూడండి అమ్మా, ఓషన్ కరెంట్స్. సో ఇలా రెడ్ లైన్ తో చూపించినవన్నీ వార్మ్ కరెంట్స్, కోల్డ్ లైన్ తో చూపించినవన్నీ బ్లూ లైన్ తో చూపించినవన్నీ కోల్డ్ కరెంట్స్. ఓకే, వార్మ్ కరెంటు, కోల్డ్ కరెంటు. సో వార్మ్ కరెంట్ ఎక్కడ ఉంది? ఇటువైపు ఉంది. ఇటువైపు అంతా చూడండి ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి, బ్రెజిల్ ఇటువైపు గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. ఇటువైపు చూడండి కోల్డ్ కరెంట్ అంటే ఇక్కడ పెటగోనియా డెజర్ట్ ఉంటది. ఇక్కడ ప్రపంచంలోనే అతి డ్రైయెస్ట్ డెజర్ట్ ఉంటది, అటకామా డెజర్ట్ ఉంటది. ఓకే, ఇక్కడ చూడండి కాలిఫోర్నియా, ఇక్కడ కూడా మొజావి అనే డెజర్ట్ ఉంటది. ఇక్కడ చూడండి గల్ఫ్ స్ట్రీమ్, ఇది వార్మ్ కరెంట్. ఇది ఏంటిది? మళ్ళీ ఇది చూడండి కోల్డ్ కరెంట్. ఇది కోల్డ్ కరెంట్ అంటే ఏంటి? ఇది కోల్డ్ కరెంట్. ఇది కోల్డ్ కరెంట్ అంటే చూడండి అమ్మా, నేనేం చెప్పాను నిన్న, ఓషనిక్ కరెంట్స్ ఇవి నిన్న మీరు రాయలేదు కదా, మీకు చూపించలేదు కదా, రేపు చూపిస్తానమ్మా అని అన్నాను నేను ఇమేజ్ చూపించడం నేను మీకు మర్చిపోయాను. ఈ ఓషన్ కరెంట్స్ అనేవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోని ఇంపార్టెంటే, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇంపార్టెంటే. ఓషన్ కరెంట్స్ అనేవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఇంపార్టెంటే, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇంపార్టెంటే అని చెప్తున్నాను నేను. ఓకే, ప్రిలిమ్స్ కి అడుగుతాడు, అలానే మెయిన్స్ కి కూడా అడుగుతాడు. సో నేను మీకు ఏం చెప్పానమ్మా, వార్మ్ కరెంట్ ఎక్కడైతే ఉంటుందో, ఫస్ట్ కోల్డ్ కరెంట్ నుండి వద్దాం. కోల్డ్ కరెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏంటి? డెజర్ట్ ఉంటుంది అని చెప్పాను జనరల్ గా. కోల్డ్ కరెంట్ ఉన్న చోట వర్షాలన్నీ పడవు, డెజర్ట్. వార్మ్ కరెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వర్షాలు పడతాయి, బాగా వర్షాలు పడతాయి. ఓకే, నెక్స్ట్ కోల్డ్ కరెంటు, వార్మ్ కరెంటు ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ అది బాగా ఫిషింగ్ గ్రౌండ్ అని చెప్పాను. ఫేమస్ ఫిషింగ్ గ్రౌండ్స్ డాగర్ బ్యాంకు, అలానే గ్రాండ్ బ్యాంక్, ఇవి రెండు చాలా పెద్ద ఫిషింగ్ గ్రౌండ్స్. ఇదిగోండి చూడండి, ఇక్కడ గల్ఫ్ స్ట్రీమ్ వచ్చి కలుస్తుందా, ఇక్కడ లెబరేటర్ కరెంట్ వచ్చి కలుస్తుందా. ఇది చాలా పెద్ద, ప్రపంచంలోనే అతి పెద్ద ఫిషింగ్ గ్రౌండ్స్ ఇదొకటి. ఇదిగోండి చూడండి, ఇది కూడా ఫిషింగ్ గ్రౌండే. ఇది కూడా నార్వే దగ్గర ఇది ఉందా, ఎందుకంటే కోల్డ్ కరెంట్, వార్మ్ కరెంట్ వచ్చి కలుస్తుంది. ఓకే, అలానే ఇది కూడా పెద్ద ఫిషింగ్ గ్రౌండ్. ఇక్కడ కూడా ఒయాషియో, క్రోషియో, ఈ రెండు వార్మ్ కరెంట్, కోల్డ్ కరెంట్ వచ్చి కలుస్తుంది. ఇది పెద్ద ఫిషింగ్ గ్రౌండ్. అర్థమైందా? సో ఇక్కడ యాక్చువల్ గా ఇది కూడా ఫిషింగ్ గ్రౌండే. అర్థమైందా లేదా? ఇలా ఎక్కడైతే కోల్డ్ కరెంట్, వార్మ్ కరెంట్ కలుస్తున్నాయో అది చాలా పెద్ద ఫిషింగ్ గ్రౌండ్స్ అన్నమాట. అర్థమైందా లేదా? సో ఒకసారి చూడండి, నేను చెప్పాను, నేను కోల్డ్ కరెంట్ పాస్ అయ్యే చుట్టూ జనరల్ గా ఏముంటది అంటే ఏమని చెప్పానమ్మా, కోల్డ్ కరెంట్ దగ్గర మనకి డెజర్ట్ ఉంటాయి అని అన్నాను. అవునా కాదా? ఎమరైట్ ఆర్ నాట్? మరి కోల్డ్ కరెంట్ దగ్గర ఉన్న డెజర్ట్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కరెంట్ ఎక్కడికి వెళ్ళి పాస్ అవుతుంది. ఏ డెజర్ట్ ఉంది? అటకామా డెజర్ట్ లేదా, పెటగోనియా డెజర్ట్ లేదా, ఎక్కడే ఉంది? కలహారి డెజర్ట్, నమీబియా డెజర్ట్, బోట్స్వానా డెజర్ట్, ఎక్కడే ఉంది? సహారా డెజర్ట్. ఎమరైట్ ఆర్ నాట్? మొజావి డెజర్ట్. ఎమరైట్ ఆర్ నాట్? సో ఎక్కడెక్కడైతే కోల్డ్ కరెంట్స్ పాస్ అవుతున్నాయో అక్కడ మాక్సిమం ఏంటంటే డెజర్ట్స్ ఉంటాయని చెప్పాను. ఓకే, సో నిన్న మనకు అడిగిన క్వశ్చన్ లో ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఇది చూడండి, అక్కడ కోల్డ్ కరెంట్ ఉన్నా ఆ పక్కన డెజర్ట్. ఇది చూడండి, ఇది కోల్డ్ కరెంటే కదా. ఇది ఇక్కడ వెస్ట్ ఆస్ట్రేలియన్ డెజర్ట్ ఉంటుంది ఇక్కడ. అదే ఇక్కడ చూసుకుంటే మొత్తం అంతా సిటీస్ అన్ని ఇటే ఉంటాయి. ఓకే, ఇది వెస్ట్ ఆస్ట్రేలియన్ డెజర్ట్ అని అంటాడు. ఇక్కడ కోరల్ రీఫ్సే ఉంటాయి, అంటే పక్షులంగా మెరైన్ రిజర్వ్స్ ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్ ఇది, గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని అంటారు. ఓకే, సో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని అంటారు. ఇలాంటి పాయింట్స్ మీకు కొన్ని ఎన్విరాన్మెంటల్ లో చెప్తాను, ఎకాలజీలో కొన్ని చెప్తాను. ఇప్పుడు మీకు కోరల్ రీఫ్స్ ఇందులో చెప్పను, ఎక్కడ చెప్తానంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో చెప్తాను. ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో మీకు కోరల్ రీఫ్స్ అంటే ఏంటో చెప్తాను. ఓకే, ఇమేజెస్ తో సహా చెప్తాను. ఎన్విరాన్మెంటల్ సైన్స్ చాలా బాగానే ఉంటది, ఇమేజెస్ తో సహా చెప్తాను. ఇప్పుడు చూడండి, సో ఎక్కడైనా తీసుకోండి, అక్కడ మీకు ఏంటంటే కోల్డ్ కరెంట్ ఎక్కడైనా తీసుకోండి, అక్కడ మీకు ఏంటంటే
కంపల్సరీగా డెజర్ట్ ఉంటుంది. కోల్డ్ కరెంట్ తీసుకుంటే డెజర్ట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మ్యాప్ వేసుకోండి. వరల్డ్ మ్యాప్ సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ మీ వాయిస్ రావడం లేదు సార్. ఇప్పుడు చూడండి అమ్మా, వాయిస్ వస్తుందా? వస్తుంది. ఓకే, సో నేను భీమేశ్వర్ రెడ్డి చాలా రోజులకి వచ్చావు, ఇంకెవరు రోజు వచ్చిన వాళ్ళ మేతాలందరూ. భీమేశ్వర్ రెడ్డి నువ్వు ఒక్కవే చాలా రోజులకి వచ్చావు. ఓకే, సో ఎనీవే అంటే క్లాస్ నిన్న క్లాస్ విని ఈ క్లాస్ వింటే ఎంజాయ్ చేస్తారు. ఒక క్లాస్ వింటే నిన్న క్లాస్తో కంటిన్యూటీ లింక్ కదా ఇది. ఓకే, సో నేనేం చెప్తున్నాను నిన్న క్లాస్లో నేనేం చెప్పాను, ఎక్కడైతే కోల్డ్ కరెంట్ ఉంటుందో అక్కడ వర్షాలు పడవు, ఆ పక్కన డెజర్ట్ ఉంటుంది అని చెప్పాను. ఓషనిక్ కరెంట్స్ చెప్పేటప్పుడు నేను నా పాయింట్ చెప్పాను, గుర్తుందా? వార్మ్ కరెంట్ వెళ్ళే దగ్గర మీకు ఏంటంటే అక్కడ వర్షాలు బాగా పడతాయి, ఇటువైపు అంతా వర్షాలే, ఇటువైపు అంతా మీకు ఇదే. అందుగురించి నేను ఏమన్నాడు, వెస్ట్రన్ పార్టే ఎందుకు డెజర్ట్స్ ఉన్నాయి, 2 రీజన్స్ మెయిన్గా చెప్పారు. ఒకటి ఏంటంటే కోల్డ్ కరెంటు ఎక్కువగా వెస్ట్రన్ పార్ట్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పిస్తే మీకు బోల్డ్ అయిపోతాయి. ఆడ అడిగింది 150కో 250 వాట్స్కో. మీరు ఓల్డ్ మ్యాప్ వేసి ఇలా మీరు డయాగ్రామ్ గీసి చెప్పేశారు అనుకోండి చాలు. ఇలా మీరు డయాగ్రామ్ గీసి ఓకే ఈ ఓల్డ్ మ్యాప్ వేసి జస్ట్ మీరు ఇలా కోల్డ్ కరెంట్స్ కొన్ని వార్మ్ కరెంట్స్ కొన్ని వేసి చూపించేస్తే చాలు, అడిగి సాటిస్ఫైడ్. కోల్డ్ కరెంట్స్ వేసి చూపించాలి. ఎందుకు వెస్ట్రన్ సైడ్ ఉన్నాయంటే బెనిగ్యులా కరెంట్ ఒకటి వేయాలి. ఇది ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అనమాట. బెనిగ్యులా కరెంట్ అనేది కోల్డ్ కరెంటా వార్మ్ కరెంటా? పెరుగు కరెంట్ మనం ఆల్రెడీ ఇల్నీనో చెప్పేటప్పుడు చెప్పాను. అసలు ఇల్నీనో ఎందుకు వస్తుందమ్మా ఇక్కడ? ఇల్నీనో ఎందుకు వస్తుంది? ఈ కోల్డ్ కరెంట్ అనేది ఏమవుతుంది, వార్మ్ కరెంట్ అయిపోతే మీకు ఈ కోల్డ్ కరెంట్ నేనేం చెప్పానమ్మా, ఇక్కడ పెరువియన్ కరెంట్ అని కోల్డ్ కరెంట్ పాస్ అవుతుందమ్మా. సో కానీ ఏమవుతుంది అంటే ఇది వీక్ అయిపోతుంది. ఇది ఇటువైపు నీకు ఇక్కడున్న ఎలాగున్న ఈ కరెంట్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ వార్మ్ కరెంట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇది వార్మ్ అయిపోద్ది, సో వార్మ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడంతా వర్షాలు పడిపోతాయి. ఇక్కడ ఫిషింగ్ గ్రౌండ్ అంతా పోతుంది, ఫ్యాంక్టన్ అంతా పోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మీకు కోల్డ్ కరెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ ఇదంతా ఏమవుతుంది అంటే మీకు డ్రై ఏరియా అయిపోతుంది. దీన్నే ఇల్నినో ఎఫెక్ట్ అంటారని చెప్పాను కదా. సో ఇది కూడా. సో ఎనీవే మీరు ఇలా కానీ గీసి చెప్పారనుకోండి, అదే మీకు ఒక పాయింట్ తెలిస్తే 2-3 పాయింట్లు రాసేలాగా ఉండాలి, 10 పాయింట్లు కూడా రాసేలాగా ఉండాలి. అర్థమైందా? మీకు కోల్డ్ కరెంటు ఏ విధంగా నేనేమంటున్నానంటే కోల్డ్ కరెంట్ అంటే వర్షాలు ఇవ్వదు, డెజర్ట్. వార్మ్ కరెంట్ అంటే వర్షం ఇస్తుంది. ఎక్కడైనా చూసుకోండి వార్మ్ కరెంట్ అనేది చూసుకోండి. ఇక్కడ చూడండి ఇది ఓకే, ఇది వార్మ్ కరెంట్, ఇది వార్మ్ కరెంట్, ఇది కోల్డ్ కరెంట్. డెజర్ట్స్ అన్ని పేర్లు చెప్పాలి మీరు, డెజర్ట్స్ పేర్లు చెప్పాలి. మొజావి డెజర్ట్, ఓకే, అట్టకామా డెజర్ట్, పెటగోనియా డెజర్ట్, నమీబియా డెజర్ట్, బోట్స్వానా డెజర్ట్, కల్హారీ డెజర్ట్, సహారా డెజర్ట్. ఓకే, ఇలా మీరు డెజర్ట్, వెస్ట్ ఆస్ట్రేలియన్ డెజర్ట్, ఇలా డెజర్ట్ పేర్లన్నీ చెప్తూ ఉంటే ఏంటి అంటే మీకు అడిగి ఓకే వీడికి అర్థమైందా లేదా? నిన్న మీకు ఏం చెప్పాను నేను ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను నేను, ఎక్కడైతే కోల్డ్ కరెంట్ వార్మ్ కరెంట్ మీట్ అవుతుందో అక్కడ మీకు పెద్ద ఫిషింగ్ గ్రౌండ్ ఏర్పడుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిషింగ్ గ్రౌండ్ ఇదొకటి ఓకే, ఇదొకటి. ఎందుకు అంటే ఇక్కడ వార్మ్ కరెంటు కోల్డ్ కరెంట్ వచ్చి కలుస్తుంది, ఇక్కడ వార్మ్ కరెంటు కోల్డ్ కరెంట్ వచ్చి కలుస్తుంది, ఇక్కడ వార్మ్ కరెంటు కోల్డ్ కరెంట్ వచ్చి కలుస్తుంది. ఇప్పుడు వరకు నేను చెప్పిన పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే ఫిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఓకే, ఇది మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, మంచి ఎకనామిక్ యాక్టివిటీ. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ఏంటి మెయిన్ ఎంకరేజ్ చేస్తున్నారంటే ఫిషింగ్ అనేది ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అంటే ఏంటంటే ఇక్కడ రిలేటెడ్ కాదు కానీ చెప్తున్నాను అనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే ఆ యాక్టివిటీ అనేది అంత ఇంపార్టెంట్, ఫిషింగ్ యాక్టివిటీ. ఇప్పుడు మనకేంటి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పడిపోయింది, సర్వీస్ సెక్టర్ అనేది పడిపోతుంది కరోనా వల్ల. మిగిలింది ఏంటి? అగ్రికల్చరే. ఈ 2 పడిపోయినా అగ్రికల్చర్ మట్టు బాగా పెర్ఫామ్ చేస్తుంది. దీనివల్ల ఇంకా ఇండియన్ ఎకానమీ ఇంకొద్ది బతికే ఉంది. ఎందుకంటే 65% పీపుల్ ఇండియాలో, నియర్ 60% పీపుల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎంగేజ్డ్ ఇన్ ద అగ్రికల్చర్ యాక్టివిటీస్. అంటే అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్.
అంతేనా కాదు? సో ఎనీవే ఎందుకు వన్స్ అంటే ఈ ఫిషింగ్ ఇవన్నీ చెప్పాను కదా, ఇలాంటి టైంలో ఇవన్నీ ఒకసారి చూడండి. సో ఇది ఒకటి పెద్ద ఫిషింగ్ గ్రౌండ్, గ్రాండ్ బ్యాంకు, డాగర్ బ్యాంకు. ఓకే, సో ఎక్కడెక్కడైతే ఇలా కలుస్తున్నాయో అవన్నీ పెద్ద ఇవి. ఓకే, ఫిషింగ్ గ్రౌండ్ అని చెప్పాను. ఎగ్జాంపుల్ కూడా మీకు నేను చెప్పాను, అవి కూడా మీకు గుర్తుండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఫిషింగ్ గ్రౌండ్స్ అన్ని కూడా మీకు గుర్తుండాలి. వర్షాలు కూడాను కలిసి, కోల్డ్ కరెంట్స్ వారం కరెంట్ వచ్చి కలిసే దగ్గర వర్షాలు బాగా పడుతూ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద తుఫాన్స్ కాదు, సైక్లోన్స్ కాదు. ఏంటి అంటే మనకు పడతాయి అంటే డ్రిజిల్ పడుతుంది. ఓకే, చిన్న చిన్న చినుకులు పడుతూ ఉంటాయి. ఇట్ ఈస్ వెల్ సూటెడ్ ఫర్ ద ఫైటోప్లాంక్టన్. బాగా ఫైటోప్లాంక్టన్ అంటే చేపలకు మంచి తిండి దొరుకుతుంది. ఇవి నేను చెప్పాను. ఇది రాసుకుంటారా? ఇది మీకు ఎలా వస్తే అలా రాయండి. ఇది రాయండి. ఇది చూడండి, మీరు 2 ఇంక్స్ యూజ్ చేయండి. ఇవి మాత్రమే రాయండి, ఇవేటి రాయద్దు. ఏవేవి రాస్తారంటే బ్లూ కలర్, రెడ్ కలర్లో ఉన్నవి మాత్రమే రాయండి. బ్లాక్ కలర్లో ఉన్నవి వదిలేయండి. బ్లూ రెడ్లో ఉన్నవి రాయండి. రాయండి అమ్మా, మీకు రావాలి. నేను అదే చెప్తున్నాను. నేను ఫస్ట్ క్లాస్ నుండి మీకు నేను ఏం చెప్తున్నానంటే వరల్డ్ మ్యాప్ వేయడం 1 మినిట్లో రావాలి. ఇప్పుడు మీరు 5 మినిట్స్ తీసుకోండి. దాని జనరల్గా జస్ట్ ఈక్వేటర్ ఎక్కడ ఉంటుందో ముందు ఈక్వేటర్ గీయండి. ఈక్వేటర్ దగ్గర నుండి గీయడం నేర్చుకోండి. ఓకే, ఇది వంకాయ షేప్లో కాకపోతే మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో గీసుకోండి. ఎలా గీయండి, ఇలా గీసి అనండి. గ్రీన్ ల్యాండ్ ఎక్కడ గీయండి, అయిపోయింది. సో గీయడం నేర్చుకోండి. వరల్డ్ మ్యాప్ గీయడం నేర్చుకుంటే మీకే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఆడు ఐరన్ రిజర్వ్స్ మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఐరన్ ఇండస్ట్రీస్ మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు ఏంటంటే మీరు మ్యాప్ పాయింటింగ్ గీసి చెప్పాలన్నమాట. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఐరన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇది 1 మినిట్లో గీస్తారు. మీరు ఏంటంటే ఇంకొక 1 మినిట్లో మీరు ఎక్కడెక్కడ ఐరన్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇలా ఈ డాట్స్ గీసి చూపిస్తారనమాట. స్టీల్ క్యాపిటల్ ఇవన్నీ ఇలా చూపించినందుకు మీకు అక్కడ ఏంటి అంటే ఎక్స్ట్రా మార్క్స్ పడతాయి. ఇది 1 మినిట్, ఇది 1 మినిటే. మీరు ఇప్పుడు నేను ఎన్ని మినిట్స్లో గీసాను? 1 మినిటే. స్టీల్ గురించి కానీ ఐరన్ గురించి కానీ అడిగేటప్పుడు, కోల్ గురించి కానీ ఏవైనా అడిగేటప్పుడు ఆడు అడుగుతాడు. ఇండస్ట్రీస్లలో ఒక క్వశ్చన్ వస్తుంది పక్కాగా. అప్పుడు మీకు ఇది గీయడంతో రావాలి. ఓకే, చూడండి, బెనిగ్యులా కరెంట్ ఇంపార్టెంట్, బ్రెజిల్ కరెంట్ ఇంపార్టెంట్. రాసుకున్నారా? ఈస్ట్ ఆస్ట్రేలియా, వెస్ట్ ఆస్ట్రేలియా. ఈస్ట్ ఆస్ట్రేలియా వారం కరెంటు, వెస్ట్ ఆస్ట్రేలియా కోల్డ్ కరెంటు. అందునుంచే వెస్టర్న్ సైడ్ డెజర్ట్ ఉంటుంది. ఇలాంటివి మీ ఓన్ వర్డ్స్లో చెప్పాలి. కెనరీ చాలా ఇంపార్టెంట్, కెనరీ కోల్డ్ కరెంట్. గల్ఫ్ స్ట్రీమ్ చాలా ఇంపార్టెంట్. అయిపోయిందా? ఇది అయిపోతే మీకు ఇప్పుడు నేను సెలైనిటీ చెప్పాలి. సెలైనిటీ చెప్పిన తర్వాత ఏంటంటే ఫిజికల్ జాగ్రఫీ ఇక్కడతో మీకు ఆపుతున్నాను. ఓకే, సో అయిపోయినట్టుగా. ఆ తర్వాత మనం ఏం చూస్తాం అంటే ఇండియన్ జాగ్రఫీలో కొంత రిలేటెడ్గా మనం ఇవి చదువుతూ ఉంటాం. మళ్ళీ మీకు క్లైమటాలజీ కొన్ని పార్ట్స్ వస్తూ ఉంటాయి. మొన్నే క్లైమటాలజీ చదివారు కాబట్టి మినరల్ రిసోర్సెస్ ఇలాంటివన్నీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని చూద్దాం. ఈ రోజుతో మీకు ఇది అవుతుంది. అయితే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని బిట్స్ లాంటివి, కొన్ని మెటీరియల్ లాంటివి మీకు తయారు చేసి నేను ఇస్తాను. ఫిజికల్ జోగ్రఫీలో వాటి మీద వర్క్ చేస్తే మీకు సరిపడుతుంది. ఇంకా కొన్ని టాపిక్స్ అలా మీకు చదువుతూ అవుతూ ఉంటుంది. ఇది మీకు అర్థమైతే తర్వాత మీరు ఏవైనా రాయొచ్చు. ఈ కరెంట్ ఎక్కడుందో మీరు తెలుసుకుంటే వాడు ఏం అడిగినా మీరు రాసేస్తారు. తెలుసు, ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ మీరు నాలెడ్జ్ పెంచుకోవాలి. ఈ కరెంట్స్ తెలిసి ఇవి తెలిసి జస్ట్ మీరు చదువుతూ ఉంటే మీకు ఏది అడిగినా రాసేస్తూ ఉంటారు. అంటే ఏది కోల్డ్ కరెంటు, ఏది వార్మ్ కరెంట్ అనేది మీ బ్రెయిన్లో అలా గుర్తుండిపోవాలి. ఓకే, ఇవి మీకు గుర్తుండాలి. గుర్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ సరోగసి సి గురించి అడిగాడు. ఓకే, సరోగసి సి గురించి అడిగాడు. ఓకే, అడిగితే మీరు అప్పుడు ఏంటి అంటే ఈ సి గురించి అడిగితే మీకు ఈ కరెంట్స్ అన్నిటి గురించి తెలిస్తే ఈజీగా రాసేస్తారు. ఓకే, ముందు మీకు ఈ కరెంట్స్ తెలియాలి.
కోల్డ్ కరెంట్ ఏంటి, వార్మ్ కరెంట్ ఏంటి, దాని ఫ్యూచర్స్ ఏంటి అందరూ తెలిసిన తర్వాత ఆ ఫ్యూచర్స్ నేను చెప్పేవి తెలియాలి. చూడండి మరి జాగ్రత్తగా గీసుకోండి. ఇది కాలిఫోర్నియా కోల్డ్ కరెంట్, ఇది కోల్డ్ కరెంట్. ఇగోండి అలాస్కా వార్మ్ కరెంట్. చూసారా ఇక్కడ? సార్ మీ వాయిస్ రావడం లేదు. ఇగోండి ఇది వార్మ్ కరెంట్, ఇది కోల్డ్ కరెంట్. ఇది వెస్ట్ ఆస్ట్రేలియా కోల్డ్ కరెంట్, ఇది వార్మ్ కరెంట్, కోల్డ్ కరెంట్. ఒయోషియా కనిపిస్తున్నాయి కదా, ఇవి అన్ని కనిపిస్తున్నాయి కదమ్మా. 2 డిఫరెంట్ థింగ్స్ యూజ్ చేయండి. నేను కూడా ఇవి అలాగే రాసుకున్నాను నా దాంట్లో. 2 డిఫరెంట్ థింగ్స్, ఓన్లీ బ్లూ రెడ్తో ఉన్న మాత్రమే రాయండి. మీకు ఆ 2 అర్థమైతే, నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైతే వాడేది ఇచ్చినా మీరు రాయగలరు. ఈ బెనిగ్యుల కరెంట్ ఇంపార్టెంట్ అమ్మా, ఇది ఒకటి చూసుకోండి. అది కోల్డ్ కరెంట్, ఇది వార్మ్ కరెంట్, ఇది బ్రెజిల్ కరెంట్. పెరు కోల్డ్ కరెంట్, అది కూడా ఇంపార్టెంటే, అది అడుగుతాడు. అది ఇల్లినో అదే కదా. వెస్ట్ ఆస్ట్రేలియా ఇంపార్టెంట్ కోల్డ్ కరెంట్. ఇక్కడ గల్ఫ్ స్ట్రీమ్ ఇంపార్టెంట్. ఈ కరెంట్స్ జాగ్రత్త చూడండి అమ్మా. ఇది నార్వీజియన్, గ్రీన్లాండ్, లెబరేడర్, ఈ కరెంట్స్ జాగ్రత్తగా చూడండి. ఒయోషియా, క్రోషియా, ఇవి అడుగుతూ ఉంటాడు. ఇది కోల్డ్ కరెంటా వార్మ్ కరెంటా అని అడుగుతాడు. ఒయోషియా కోల్డ్ కరెంటా వార్మ్ కరెంటా, క్రోషియా కోల్డ్ కరెంటా వార్మ్ కరెంటా అని అడుగుతాడు. ఓకే అయిపోయిందా? మీకైనా మీకు దొరుకుతుంది. నేను మీకు ఎందుకు ఇచ్చాను అని అంటే మీకు ఒక ఐడియా రావడానికి. మీరు ఇప్పుడు గీస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది మీకు ఐడియా రావడానికి, ఇవి మీకు ఐడియా రావడానికి ఇవన్నీ పెరుగు అనేది మీకు తెలియాలి, మీ నోట్స్లో ఉండాలి. ఇవి మీ టెక్స్ట్ బుక్లో ఉన్నా సరే బ్లూ రెడ్తో జాగ్రత్తగా గీసుకోండి. మీకు వరల్డ్ మ్యాప్ వేయడం రావాలి. ఏది కోల్డ్ కరెంటు, ఏది వార్మ్ కరెంటు అనేది మీకు వెంటనే తెలియాలి. ఓకే, లెబరేడర్, ఈస్టర్న్ గ్రీన్, ఫర్ ఎగ్జాంపుల్ నార్వీజియన్ కరెంట్, ఇది కోల్డ్ కరెంటా వార్మ్ కరెంటా అంటే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. నార్వీజియన్ అంటే కంపల్సరీగా ఇది మనం ఏమనుకుంటాం అంటే, ఇది మనం కోల్డ్ కరెంటే అనుకుంటాం. ఎందుకంటే నార్వే అనేది జనరల్గా పోల్ కండిషన్స్లో ఉంటుంది కదా కోల్డ్ కరెంట్. కాకపోతే అది కిందలెళ్ళి వెళ్తుంది, ఇట్లెళ్ళి వెళ్తుంది కాబట్టి అదేంటంటే వార్మ్ కరెంట్. అట్లెళ్ళి వచ్చే కరెంట్స్ అన్నీ కోల్డ్ కరెంట్సే. లెబరేటర్ కరెంటు ఇవన్నీ కోల్డ్ కరెంట్. అయిపోయిందా? ఇలాంటివి గుర్తుంచుకోండి అమ్మా. నార్వేజియన్ అది గుర్తుంచుకోండి. నార్వేజియన్ బాగా గుర్తుంచుకోండి. 1కి 2 సార్లు 2 ఇంక్స్ యూజ్ చేయండి. అది నేను చాలా తప్పులు చేశాను. బెనిగ్యులా కరెంట్ అంటే ఒకసారి ఇది కూడా నువ్వు కోల్డా వార్మా అంటే కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. అలాంటివి అడుగుతాడు ప్రిలిమ్స్కి. నా క్రోషియా ఇలాంటి కోడ్స్ పెట్టుకున్నాను కానీ ఇది మర్చిపోయాను. బెనిగ్యులా కిందలలో వస్తుందని గుర్తుంటే మనకు అయిపోద్ది మ్యాక్సిమం. పోల్లో వచ్చే నేను పాయింట్స్ చెప్పాను కదా, పోల్లో వచ్చే కరెంట్స్ మ్యాక్సిమం అన్ని కోల్డ్ కరెంట్స్ ఏనమ్మా అని. ఓకే క్లియర్?
సెలైనిటీకి వెళ్దానమ్మా. సెలైనిటీకి వెళ్ళాలా? రాస్తారా అందరూ? అందరూ రాస్తారా? మోజెస్, రామ్ సాయి, రెడ్మి, సాబా, సురేఖ, భీమేశ్వర్ రెడ్డి, లక్ష్మి, చూడండి అందరు రాసారా లేదో? రాసారా? ఏది కోల్డ్ కరెంట్, ఏది వార్మ్ కరెంట్ రికగ్నైజ్ చేయగలరా? రికగ్నైజ్ చేయలేకపోతే కష్టం. రికగ్నైజ్ చేయలేకపోతే కష్టం. ఓకే, ఇవి కోల్డ్ కరెంట్స్, వార్మ్ కరెంట్స్ తెలిస్తే మీకు ఎన్ని చెప్పాను దీని మీద. ఫర్ ఎగ్జాంపుల్, కోల్డ్ కరెంట్ వార్మ్ కరెంట్ కలిసిన దగ్గరే ఫిషింగ్ గ్రౌండ్ ఉంటుందని చెప్పాను. కోల్డ్ కరెంట్ దగ్గర వర్షాలు పడవని చెప్పాను. వార్మ్ కరెంట్ దగ్గర వర్షాలు పడతాయని చెప్పాను. పెరువియన్ కరెంట్ చెప్పేటప్పుడు మీకు కరెంట్స్, ఓషనిక్ కరెంట్స్ చెప్పేటప్పుడు చెప్తామమ్మా. పెరువియన్ కరెంట్ అనేది ఏంటి అంటే మెయిన్గా ఇది ఒక కోల్డ్ కరెంటు. ఈ కోల్డ్ కరెంట్ ఎక్కడ వెళ్ళి పాస్ అవ్వడం వల్ల ఎప్పుడు వర్షాలు పడో. ఓకే, గానీ ఏమవుతుందంటే ఇల్నీనో వచ్చేటప్పుడు కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందంటే ఈ కరెంట్ వీక్ అయిపోద్ది. ఈ ట్రేడ్ విండ్స్ అనేవి వీక్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ వచ్చేస్తాయి నీకు ఈ వారం కరెంట్ ఎక్కడికి వచ్చేస్తుంది అని చెప్పలేదా? ఓకే, ఇటు చూసుకుంటే సో ఇల్నీనో చెప్పేటప్పుడు చెప్పాను. ఇది అమ్మ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఈ కరెంట్స్ అన్ని మీకు మైండ్లో ఐడియా ఉండాలి. అగ్లస్ అన్ని వెంటనే వార్మ్ కరెంట్ అని గుర్తు రావాలి. ఓకే, సో ఇది చూడండి, కెనరీ కరెంట్ చాలా ఇంపార్టెంట్, కాలిఫోర్నియా కరెంట్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతారు తెలుసా, ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతారు. అలాస్కా అంటే మనం కోల్డ్ అనుకుంటాం, వార్మ్. ఎందుకంటే అలాస్కా అనేది ఫ్రీజింగ్ పాయింట్లో ఉంటుంది, ఎప్పుడు చాలా కూల్గా ఉంటుంది. 60 దాటిపోయింది కదా ఇదంతా. సో మనం అలాస్కాని వెంటనే కూల్ అనుకుంటాం. మన నాలెడ్జ్ అలా అప్లై చేస్తాం. ఓకే, సో మన నాలెడ్జ్ అలా అప్లై చేస్తాం. అలాస్కా అంటే కూల్ అని, లేదా నార్వీజియన్ అంటే కూల్ అని. సో ఇలాంటివి మనం కొన్ని చాలా కన్ఫ్యూజ్ అవుతాం, కొద్ది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే అది జాగ్రత్తగా చూసుకున్నారు కదమ్మా. నెక్స్ట్ సెలైనిటీ. నెక్స్ట్ ఏంటంటే సెలైనిటీ. ఇప్పుడు ఓషన్ నీళ్ళు ఎలా ఉంటాయి? సెలైన్గా ఉంటాయి. అంటే ఏంటి, ఏమైనా తీయగా ఉంటాయా? కాదు, ఉప్పుగా ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే సెలైనిటీ అని అంటాం. ఓషన్ నీళ్ళు ఎలా ఉంటాయమ్మా మనకి? సెలైనిటీగా అని అంటాం. ఓకే, ఓషన్ మీరు ఎప్పుడైనా నీళ్ళు సముద్రం బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళు నోట్లో వేయండి, అసలు నోట్లో వేయగలమా? ఉప్పుగా ఉంటాయి, చాలా ఉప్పుగా ఉంటాయి. అయితే ఆ ఉప్పు కంటెంట్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది. కొన్ని దగ్గర అయితే నోట్లో వేసామంటే ఇంకా తిరిగి చూడక్కర్లేదు. ఇంకా కొన్ని దగ్గరలో అయితే నోట్లో వేయగలం, ఉప్పుగానే ఉంటుంది. ఎక్కడైనా ఓషన్ నీళ్ళు అనేది ఎప్పుడున్నూ సాల్ట్ కంటెంటే. బట్ ది సాల్ట్ కంటెంట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఈ సాల్ట్ కంటెంట్ అనేది ఏంటంటే వ్యారీ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సాల్ట్ కంటెంట్ ఓషన్లో మనం ఎలా ఎక్స్ప్రెస్ చేసాము అంటే, ఈ సాల్ట్ కంటెంట్ని మనం ఓషన్లో ఎలా ఎక్స్ప్రెస్ చేసాము అంటే నెంబర్ ఆఫ్ గ్రామ్స్. ఇది చూడండి, నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్. నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్. నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఇన్ 1000 grams of sea water. అంటే ఏంటి అంటే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ ఉంది 1000 grams ఆఫ్ సీ వాటర్లో. ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సీ వాటర్ ఉంది 1000 grams ఆఫ్ సీ వాటర్లో? అది అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే ఓషన్ సెలైనిటీ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు అని అంటే, ఓషన్ సెలైనిటీ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడంటే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ ఉంది, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్ ఉంది, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్ ఉంది, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్ ఉంది 1000 grams ఆఫ్ వాటర్లో. 1000 grams ఆఫ్ వాటర్ అంటే ఇక్కడ సీ వాటర్లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓషన్ సెలైనిటీ మొత్తం అంతా ఓషన్స్ అన్నీ తీసుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా ఎంత ఉంటుందంటే సెలైనిటీ ఆన్ అండ్ యావరేజ్లో ఎంత ఉంటుందంటే 35 ఉంటుంది. 35 ఉంటుంది అంటే మీనింగ్ ఏంటి? 35 ఉంటుంది అంటే మీనింగ్ ఏంటి? 35 ఉంటుంది అంటే మీనింగ్ ఏంటంటే 35 grams ఉంటుంది. 35 grams ఉంటుంది. ఏంటి? 1000 grams ఆఫ్ సీ వాటర్లో చూడండి, 1 kg సీ వాటర్ 1000 grams అంటే అలాగే కదా. కానీ 1000 grams ఆఫ్ సీ వాటర్లో ఏంటి అంటే 35 grams ఆన్ అండ్ యావరేజ్గా ఉంటుంది. ఏంటి అంటే సాల్ట్. సెలైనిటీ, సాల్ట్ అనో సెలైనిటీ అని అంటాం.
ఎంత ఉంటుందమ్మా యావరేజ్గా ఎంత ఉంటుంది 35 గ్రామ్స్. నేనేమంటున్నాను అర్థం అవుతుందా? ఇది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడంటే సెలైనిటీ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడంటే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ ఉంది, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ ఉంది 1000 గ్రామ్స్ ఆఫ్ సీ వాటర్లో, 1000 గ్రామ్స్ ఆఫ్ సీ వాటర్లో. ఇక్కడ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 35 గ్రామ్స్ ఆఫ్ 35 గ్రామ్స్ 35 గ్రామ్స్ అన్నది యావరేజ్ అన్నమాట. ఏంటి యావరేజ్ ఏంటి? సెలైనిటీ యావరేజ్ ఏంటి అంటే సెలైనిటీ యావరేజ్ ఎంత అంటే 35 గ్రామ్స్ పక్కన ఉంచండి 35. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడంటే 35 పార్ట్స్ పర్ 1000 అని అంటాడు. పార్ట్స్ పర్ 1000 అని అంటాడు. 35 పార్ట్స్ పర్ 1000 అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడంటే 35 గ్రామ్స్ అని అండు. అర్థమైందా లేదా? 35 పార్ట్స్ పర్ 1000 అంటే ఇందాక నేను చెప్పాను ఎలా చూస్తాడంటే అమ్మ గ్రామ్స్, ఎన్ని గ్రామ్స్ సాల్ట్ ఉంది పర్ 1000 గ్రామ్స్ ఆఫ్ సీ వాటర్. అంతేనా కాదా? 1000 గ్రామ్స్ ఆఫ్ సీ వాటర్లో ఎన్ని గ్రామ్స్ సెలైనిటీ ఉంది? ఓకే, 1000 గ్రామ్స్ ఆఫ్ దీన్ని వాడు ఏమంటున్నాడంటే 35 పార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉంటుంది మనది 35 కదా, 35 యావరేజ్, 35 పార్ట్స్ పర్ 1000, 35 పార్ట్స్ పర్ 1000. అర్థమైందా? దీన్ని నాడు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడో? అర్థమైందమ్మా? సింపుల్, అదేం లేదు. సో యావరేజ్ ఎంత అంటే 35 పార్ట్స్ పర్ 1000. యావరేజ్ సీ వాటర్ ఎంత అంటే 35 పార్ట్స్. ఇలా డైరెక్ట్గా చెప్పకంటే ఇవన్నీ విడదీసి మీకు చెప్పాను. 35 పార్ట్స్ పర్ 1000. దాన్ని నాడు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడంటే ఇలా చూపిస్తాడు సింబల్. ఓకే, ఇది సింబల్ పార్ట్స్ పర్ 1000 అనమాట, పీపీటీ, పార్ట్స్ పర్ 1000. సో ఇంత ఉంది సెలైనిటీ. ఓకే, అంటే ఏంటి? 1 కేజీ సీ వాటర్లో 1 కేజీ సీ వాటర్లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఉందమ్మా? 35 గ్రామ్స్. 35 గ్రామ్స్ ఉంది. అర్థమైందా? 1 కేజీ సీ వాటర్లో 35 గ్రామ్స్ ఉంది. ఓకే, ఇది జస్ట్ మీకు తెలియడానికి. ఇది ఏంటి అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో అయితే సార్ ఈ సెలైనిటీ అనేది అన్ని చోట్ల ఒకే దగ్గర ఒకేలాగా ఉంటుందా? ఓకే, అది మీ ఫస్ట్ డౌట్. రెండోది అంటే ఈ సెలైనిటీ అంటే ఇందులో ఏవేవి ఉంటాయి? ఇది కూడా ప్రిలిమ్స్ క్వశ్చనే. ఇందులో మెయిన్గా ఏముంటుంది అంటే ఇది కూడా ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చనే. ఏముంటుంది అంటే సోడియం క్లోరైడ్. మెయిన్గా ఈ సెలైనిటీ అంటే ఈ సాల్ట్ వాటర్ అంటే మెయిన్గా ఎక్కువగా ఏముంటుంది అంటే సోడియం క్లోరైడ్ 77% ఇదే ఉంటుంది. సోడియం క్లోరైడ్ అంటే ఉంటుంది. ఆ తర్వాత మెగ్నీషియం క్లోరైడ్ ఉంటుంది. ఏముంటుందంటే ఆ తర్వాత మెగ్నీషియం క్లోరైడ్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మిగతావి ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. మెయిన్ ఏంటి అని అడుగుతాడు. ఓకే, ఈ సాల్ట్ సెలైనిటీలో మెయిన్గా ఏంటి అంటే సోడియం క్లోరైడ్ ఇది తెలియాలి. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. అయితే ఇప్పుడు ఇలాంటివి అడగట్లేదులేండి, జనరల్గా మీకు చెప్తున్నాను. ఓకే, కానీ తెలియాలి కదా. మెగ్నీషియం సల్ఫైడ్ సెకండ్, మూడోది ఏంటి అంటే మెగ్నీషియం క్లోరైడ్ సెకండ్, మూడోది మెగ్నీషియం సల్ఫైడ్. ఇవి ఉంటాయి సీ వాటర్లో, ఆ సెలైనిటీలో. ఓకే, సో ఇది అర్థమైంది కదా. ఓకే సార్, మరి సెలైనిటీ అంతా చోట ఒకలాగే ఉంటుందా? రెడ్ సీ ఉంటుంది, అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. డెడ్ సీ మనకు తెలుసు, జార్డాను ఇక్కడ ఉంటుంది కదా. డెడ్ సీ చూసారు ఎప్పుడైనా? డెడ్ సీ. ఓకే, ఇక్కడ సెలైనిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మా ఫ్రెండ్ అప్పుడు ఇక్కడ నుండి సాల్ట్ కూడా తెచ్చాడు. నేను ఢిల్లీలో చదువుకునేటప్పుడు ఈ సాల్ట్ కూడా తీసి చూపించాడు అనమాట. ఆ సాల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ఓకే, బట్ అవన్నీ పక్కన ఉంచండి. సో డెడ్ సీ అనేది చాలా సాల్ట్ అనమాట. చాలా సాల్ట్ అంటే ఇక్కడ సెలైనిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, రెడ్ సీలో కూడా సెలైనిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ సెలైనిటీ దేంట్లో ఉంటుంది అంటే లేక్ వ్యాన్.
లేక్ వ్యాన్ ఎంత ఉంటుంది? ఇది టర్కీలో ఉంది. ఇది ఎంత ఉంటుంది అంటే 340 ఉంటుంది. 340 పార్ట్స్ పర్ 1000 ఉంటుంది. అంటే ఏంటి? 3 ఓకే, ఒక కేజీలో ఎంత ఉంటుందమ్మా? 340 గ్రామ్స్ సాల్ట్ ఉంటుందంట కేజీలో. ఒక కేజీ సీ వాటర్లో 340 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది. ఓకే, అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది ఒకసారి చూడండి. నేనేమంటున్నానంటే సెలైనిటీ అనేది అన్ని చోట్ల ఒకలాగా ఉండదు. సెలైనిటీ అనేది మారుతూ ఉంటుంది. సెలైనిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎవాపరేషన్. ఎక్కువగా ఎవాపరేషన్ అయిపోయింది అనుకోండి, అక్కడ సెలైనిటీ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఎవాపరేషన్ అయినా అందులోకి నిత్యం అంటే ఏంటి అంటే అందులోకి ఫ్రెష్ వాటర్ ఎక్కువగా కలుస్తూ ఉందనుకోండి, అప్పుడు అది ఏంటి అంటే సెలైనిటీ తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఫ్రెష్ వాటర్ ఎక్కువగా యాడ్ అవుతుంది కాబట్టి. ఫ్రెష్ వాటర్ ఎక్కువగా యాడ్ అవుతుంది అనుకోండి, సెలైనిటీ తగ్గిపోతుంది. డెడ్ సీ అనేది లాక్డ్, రెడ్ సీ అనేది లాక్డ్, అంటే అందులోకి పెద్దగా రివర్స్ వచ్చేవి కలవు. అందుగురించి ఏంటంటే దానికి సెలైనిటీ ఎక్కువ. ఆ లేక్ వ్యాన్ అనేది కూడా అంతే. ఓకే, మీకు నేను ఇస్తున్నాను, నేను ఒక చిన్న టాస్క్ ఏమి ఇస్తున్నానంటే లేక్ వ్యాను, రెడ్ సీ, డెడ్ సీ ఎందుకు అంత సాల్ట్ కంటెంట్లో అవి ఉన్నాయి. ఓకే, ఎందుకు అంత సాల్ట్ కంటెంట్? ఓకే, మీరు అది చదవాలి. నేను కొన్ని మీకు టిప్స్ చెప్పేస్తున్నా, అయినా మీకు అర్థమైపోద్ది. మీరు ఇది మీకేం తెలియపోయినా ఒకవేళ అడిగి ఇచ్చాడు అనుకోండి రాయొచ్చు. ఓకే, మీకే నేను చిన్న టాస్క్ ఇస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, సెలైనిటీ అనేది దేని మీద ఇప్పుడు నేను చెప్తే మీరే రాసేస్తారు. సెలైనిటీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మెయిన్గా ఫస్ట్ ఎవాపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేనా కాదా? ఎవాపరేషన్. రెండోది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను ఫ్రెష్ వాటర్ ఎక్కువ కలిసిన, లేదా రైన్, ప్రెసిపిటేషన్ మీద కూడా ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ప్రెసిపిటేషన్ అంటే ఏంటి? వర్షం. ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్గా వర్షం పడుతుంది అనుకోండి, అది వర్షాలు పడుతున్న ఏరియా అనుకోండి, రోజు ఫ్రెష్ వాటర్ యాడ్ అవుతూ ఉంటే, వర్షం అనేది ఫ్రెష్ వాటర్, అంతేనా కాదా? ఈ ఫ్రెష్ వాటర్ యాడ్ అవుతూ ఉంటే ఈ ఓషన్లో కావచ్చు, ఈ లేక్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది సాల్ట్ కంటెంట్ తగ్గిపోద్దా పెరుగుతుందా? ఆలోచించండి. ఫ్రెష్ వాటర్ యాడ్ అవుతూ ఉంటే సాల్ట్ కంటెంట్ అనేది ఏమవుతుందంటే తగ్గిపోద్ది. రివర్ వచ్చి కలుస్తూ ఉంటే ఫ్రెష్ వాటర్ కలిసి తగ్గిపోద్ది. సాల్ట్ కంటెంట్ సెలైనిటీ పడిపోద్ది, అంతేనా కాదా? సో మెయిన్గా సెలైనిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎవాపరేషను, ప్రెసిపిటేషన్. ఇంతే కాకుండా చిన్న చిన్నవి ఏంటి అంటే ఫ్రీజింగ్, మెల్టింగ్ ఆఫ్ ఐస్, ఇవి కూడా సముద్రంలో కలిసేటప్పుడు ఏమవుతాయి? దీనివల్ల కూడా ఫ్రెష్నెస్ అనేది తగ్గిపోద్ది, సెలైనిటీ అనేది తగ్గిపోద్ది, అంతేనా కాదా? అమెరైట్ ఆర్ నాట్? అంతేకాకుండా ఇంకా మనం చెప్పొచ్చు విండ్ డైరెక్షన్ అండ్ మూమెంట్ ఆఫ్ ద సీ వాటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది పోల్ వైపు వెళ్ళినా, లేదా ఎక్కడైతే ఫ్రెష్ నెక్స్ట్ వీటి వల్ల కూడా మనకి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోల్ అంటే అవి స్నో దగ్గర ఉంటాయి. సో అందు గురించి ఏంటి అంటే అక్కడ ఫ్రెష్నెస్, అక్కడ అది ఫ్రెష్ వాటర్ కాబట్టి ఈ సెలైనిటీ అనేది పడిపోతుంది. ఓకే, మెల్టింగ్ ఆఫ్ ఐసు, లేదా విండ్ డైరెక్షను, మూమెంట్ ఆఫ్ సీ వాటర్, ఇవన్నీ చాలా తక్కువ కండిషన్స్. కానీ ఏంటంటే మెయిన్గా ఈ 2 కండిషన్స్. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సార్ మేము ఒప్పుకోమని అంటారు మీరు, నాకు తెలుసు మీరు ఒప్పుకోమని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైయెస్ట్ సెలైనిటీ ఎక్కడ ఉంటుంది? నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఈక్వేటరా, ట్రాపికల్ ఏరియాసా, పోల్సా? ఇప్పుడు మీరు చెప్పండి. నేను ఇది క్వశ్చన్ హైయెస్ట్ సెలైనిటీ ఎక్కడ ఉంటుంది? ఈక్వేటర్, ట్రాపిక్స్, పోల్స్. ఓకే, ఎవరు ఆన్సర్లు డైరెక్ట్ చెప్పొద్దు, టైప్ చేసి చెప్పండి. ఆప్షన్స్ ఇస్తున్నాను చూడండి. డిక్రీజింగ్ ఆర్డర్. ఓకే, ఒకసారి చూడండి అమ్మా. డిక్రీజింగ్ ఆర్డర్, హైయెస్ట్ సెలైనిటీ. క్వశ్చన్ ఏంటంటే హైయెస్ట్ సెలైనిటీ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. క్వశ్చన్ అర్థమైంది కదా? డిక్రీజింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఆప్షన్ 1 2 3, సెకండ్ ఆప్షన్ 2 1 3, థర్డ్ ఆప్షన్ 3 2 1, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ద అబవ్. ఇందులో పెట్టండి, ఆప్షన్స్ పెట్టండి.
ఆప్షన్స్. ఆప్షన్స్ అందరు పెట్టారా? అందరూ పెట్టాలి. పార్టిసిపెంట్స్ అందరూ ఉన్నాం. మీకు తెలిసింది పెట్టండి. అందరూ అందరూ పెట్టారా? తప్పైతే నేనేమన్నా మీకు మీరు చూసుకోవడానికి. నేను చెప్పాను కదా మీకు ఏం అర్థమైందా అని. చూడండి. ఇప్పుడు ఇది చూడండి అమ్మా. నేను అందరు పెట్టేశారు కదా, ఆలోచించారు కదా, హయ్యెస్ట్ సెలైనిటీ ఎక్కడ ఉంటుంది? హయ్యెస్ట్ సెలైనిటీ ఎక్కడ ఉంటుంది అంటే, సో చూడండి, మీరు తప్పేంటో మీరే చూడండి. హయ్యెస్ట్ సెలైనిటీ ఈక్వేటర్లో ఉంటుందని చాలామంది పెట్టారు, 1 అని పెట్టారు. ఈక్వేటర్ అని అన్నారు. ఎందుకు? ఇక్కడ ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది అని. కానీ మీరు ఒకటి మర్చిపోయారు. ఏం మర్చిపోయారు అని అంటే, ఇక్కడ విపరీతంగా వర్షం పడుతుంది. సాయంత్రం అయితే విపరీతంగా వర్షాలు పడతాయి ఇక్కడ. ఎప్పుడైతే వర్షాలు పడతాయో దీని సెలైనిటీ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే వర్షాలు, ప్రెసిపిటేషన్ 365 రోజులు వర్షాలు పడితే ఇంకేం ప్రెసిపిటేషన్ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ద ట్రాపిక్స్. అర్థమైందా లేదా? సో సెలైనిటీ ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ట్రాపిక్స్లో ఉంటుంది. ఎందుకు అని అంటే, ఇంకా చెప్పాలంటే ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఎక్కువగా ఉంటుందంటే 20 degrees నుండి 40 degrees వరకు చాలా సెలైనిటీ ఉంటుంది. 20 degrees నుండి 40 degrees వరకు. అంటే ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే ట్రాపిక్స్ దగ్గర సెలైనిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే దీంతో పోల్చుకుంటే ఇక్కడ వర్షం విపరీతంగా పడిపోతుంది. 365 రోజులు వర్షాలు పడతాయి. అందుగురించే ఎవరెవరు 1 ఫస్ట్ పెట్టారో 1 ఆప్షన్ తప్పు. ట్రాపిక్స్లో ఎక్కువగా ఉంటుంది. సెకండ్ ఈక్వేటర్, థర్డ్ పోల్స్. ఎందుకు? ఇక్కడ అంతా గ్లేషియర్స్ ఫ్రెష్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందు గురించి ఏంటంటే ఇక్కడ తక్కువ. 3 అనేది ఎవరు పెట్టరు అసలు. మీరు కన్ఫ్యూజ్ అయింది 1. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ ఇన్సులేషన్ వస్తుంది, ఎవాపరేషన్ అన్నారు. కానీ ఒకటి మర్చిపోయారు, ప్రెసిపిటేషన్ మర్చిపోయారు. అందరూ ఏం మర్చిపోయారంటే ప్రెసిపిటేషన్ మర్చిపోయారు. వర్షం విపరీతంగా పడుతుంది. అర్థమైందా లేదా? వర్షం ఎప్పుడైతే పడుతుందో అక్కడ ఉండదు. సో ఫ్రమ్ ద ట్రాపికల్ ఏరియాస్ salinity decreases both towards the equator and towards the poles. From the tropical area, salinity decreases both towards the poles and towards the equator. From the tropics, salinity decreases both towards the equator, towards the poles. ఇలాంటివి మీరు ఆలోచించాలి. ఇవి ఏంటంటే మీకు జస్ట్ చదువుతూ ఉంటే వచ్చేస్తుంది అండి. ఓకే, సో ఇది అర్థమైందా? అందరు ఎక్కడ తప్పు చేశారో కానీ కొంతమంది రాశారు, 213 రాశారు. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను అంటే సెలైనిటీ మీరు ఎక్కడ ఎక్కువగా ఉంటుందో మీరు డిస్కస్ చేసుకున్నారు. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే సెలైనిటీ ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే 20 to 40 అని కూడా చెప్పారు. ఓకే, ఎగ్జాంపుల్ మనకు బాగా సెలైనిటీ ఉన్నది ఏంటి అంటే లేక్ వ్యాన్ అంటే మీకు అర్థం కాదు కదా, టర్కీలో ఉంది ఇది. ఇది ఎంత ఉంటుందంటే 340 parts per 1000 అంట. మీకు డెడ్ సీ చూసారా? జార్డన్ దగ్గర ఉంటుంది డెడ్ సీ. మీ దాంట్లో చూడండి, ఇది ఎంత ఉంటుందంటే 240 parts per 1000. 240 parts per 1000 డెడ్ సీ అన్నది. ఓకే, రెడ్ సీ చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ సాల్ట్ లేక్ యుఎస్ఏలో చూసారా? ఇవన్నీ ఎంత ఉంటాయి అంటే సో 220, 240 ఇలా ఉంటాయి. ఇది కానీ అన్నిటికంటే ఎక్కువ లేక్ వ్యాన్. అసలు ఇక్కడ ఎవాపరేషన్ ఎక్కువ, ప్రెసిపిటేషన్ చాలా తక్కువ. ఓకే, సో ఇదమ్మా సెలైనిటీ గురించి ఇది. ఇందులో మనం ఏమేమి చూసాం? ఓకే, మెయిన్స్ అడిగితే అడగచ్చు, లేకపోతే లేదు. ఇంకొకలాగా అడుగుతున్నాను ఏంటి అంటే నదరన్ హెమిస్ఫియర్లో సెలైనిటీ ఎక్కువ, సదరన్ హెమిస్ఫియర్లో సెలైనిటీ ఎక్కువ. ఇది
ఇది కూడా నేను అడుగుతున్నాను. ఓకే, ఆలోచించండి ఇది. ఓకే, చెప్పాలి, ఆలోచించి చెప్పాలి. నేను ఇది చెప్పను, ఆన్సర్ నేను చెప్పను, మీరే ఆలోచించి చెప్పండి. సో ఇవైతే పోను ఒకటి చెప్పాను కాబట్టి రెండోది మీకు నేను చెప్పకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే సెలనిటీ రాయండి అమ్మ. salinity. The salinity as expressed as prelims point of view lo ఇది ఇంపార్టెంట్. ఇది number of grams of dissolved salts in 1000 grams of seawater. In 1000 grams of seawater. In 1000 grams of seawater. 1000 grams of seawater. Okay, so అది important. The average salinity ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. The average salinity of the seawater is about ఎంతమ్మా ఇది 35 parts per 1000. నేను పూర్తిగా రాయలేదు, రాసేస్తాను, మళ్ళీ నాకు తిట్టొద్దు, రాసేస్తాను. 35 parts per 1000. 35 parts per 1000. ఓకే, ఆర్ ఎలా రాస్తారమ్మా ఇది? ఆర్ దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారు. 35 ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారు. 35 ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారు. పార్ట్స్ పర్ 1000 అంటే. సార్ మాకు అర్థం కాలేదని అంటారు, కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇది ఇలాంటివి అడుగుతాడు. ఇట్ మీన్స్, ఇది మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ మీన్స్ that 1 kg of seawater there are 35 grams of dissolved salts. అంతే కదమ్మా, అదే కదా నేను చెప్పాను. 1 కేజీలో 35 గ్రాములు ఉంది. 1 కేజీలో 35 గ్రాములు ఉంది యావరేజ్. నెక్స్ట్, ఆఫ్ ద టోటల్ సాల్ట్ కంటెంట్, ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఆఫ్ ద టోటల్ సాల్ట్ contents found in seawater
sodium chloride constitute 77.7%. అంటే మేజర్ ఇదని తెలిస్తే చాలు. పర్సంటేజ్ అంటే బాగోదు కదా, పర్సెంట్ అంటే బాగుంటుంది. 77.7%. 7%. ఇది ఇంపార్టెంట్. ఇది మేజర్గా ఏది ఉంటుంది అని అడుగుతాడు. సాల్ట్ కంటెంట్లో మేజర్ ఎక్కువ ఏది అని అడుగుతాడు. సోడియం క్లోరైడ్ 77.7% ఉంటుంది. ఓకే, కామా. నెక్స్ట్ మెగ్నీషియం క్లోరైడ్. ఎంత ఉంటుందంటే 10.9%. 10.9%. 10.9p అని రాసాను చూడండి, పర్సెంట్. కామా మెగ్నీషియం సల్ఫేట్. ఎంతంటే 4.7%. ఇది అర్థమైందా? సో ఏంటంటే ప్రిలిమ్స్కి అడుగుతాడు. ఆ సాల్ట్ కంటెంట్లో మేజర్గా ఏముంటుందంటే సోడియం క్లోరైడ్ అని తెలియాలి. సెకండ్ మెగ్నీషియం క్లోరైడ్ అని తెలియాలి. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. ద salinity of seawater is నీట్గా రాస్తున్నాను. The seawater is largely dependent on the difference between evaporation and precipitation. ఈ రెండిటి మీద. ఓకే, ఇవే కాకుండా ఇంకొన్ని కూడా ఉంటాయి. ఇవి మెయిన్, ఇవి ఇంకొన్ని కూడా ఉంటాయి అన్నాను. ద వేరియేషన్స్ ఆర్ ఆల్సో controlled to a lesser extent by ఏంటంటే స్ట్రీమ్ రన్ ఆఫ్ freezing and melting of ice, atmospheric pressure, next wind direction and movement of seawater ఇవన్నీ చాలా మైనర్. ఇది ఓకే, మూమెంట్ ఆఫ్ సీ వాటర్ ఇవన్నీ చాలా మైనర్. బట్ మేజర్గా ఏంటి అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఎటువైపు మూమెంట్ లేకుండా
సార్ మీరు అడగొచ్చు, సార్ మాకేంటి సార్ అర్థం కాలేదు, అసలు మూమెంట్ ఆఫ్ సీ వాటర్కి సెలనిటీకి ఏంటి లింక్? అసలు మూమెంట్ ఎటువైపు లేకుండా కాన్స్టెంట్గా ఒక వాటర్ ఉండిపోయింది అనుకోండి, ద సెలనిటీ పెరిగిపోతుంది. ఓకే, అది కాన్స్టెంట్గా ఫ్లో అవుతూ ఉంటే దాని సెలనిటీ ఏమైనా మారుతూ ఉంటుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ సీ ఎందుకు అలా క్లోజ్డ్గా ఉండిపోయింది కదా, డెడ్ సీ ఏంటి క్లోజ్డ్గా ఉండిపోయింది కదా. ఐ రైట్ ఆర్ నాట్? విండ్ డైరెక్షన్, మూమెంట్ ఆఫ్ సీ వాటర్, ఇవన్నీ ఏంటి అన్స్ అంటే క్లోజ్డ్గా ఉండిపోతే ఏంటి అన్స్ అంటే దాని సెలనిటీ పెరిగిపోద్ది అని చెప్తున్నాడు. అయితే ఇవి చాలా తక్కువ అని చెప్తున్నాడు. అదే చెప్పాడు, ద వేరియేషన్స్ ఆర్ ఆల్సో కంట్రోల్ టు ఎ లెస్సర్ ఎక్స్టెంట్ అని అన్నాడు. మెయిన్గా దేనివల్ల? ఎవాపరేషన్ ప్రెసిపిటేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాకపోతే ఇవి చాలా తక్కువ. ఫ్రీజింగ్ అండ్ మెల్టింగ్ ఆఫ్ ఐస్, సముద్రంలో ఎన్ని ఐసులు కలిసిపోతే పెద్దగా అది సెలనిటీ తగ్గిపోద్ది, దాని మీద ఏం డిపెండ్ అయి ఉండదు కదా, కాకపోతే చాలా తక్కువ. ఓకే, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అది కూడా చాలా తక్కువే. విండ్ డైరెక్షన్ అండ్ మూమెంట్ ఆఫ్ ద సీ వాటర్ ఇవన్నీ చాలా తక్కువ రోల్ ప్లే చేస్తాయి. సో మీరు అడుగుతారు, ఇది నేను చెప్తున్నాను. ద ఏరియాస్ ఆఫ్ హైయెస్ట్ salinity, the areas of highest salinity ఎక్కడ ఉంటుందమ్మా? ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. చెప్పాను కదా, ఈ దీంట్లో అన్ని ఎక్కువగా ప్రిలిమ్స్లో వస్తూ ఉంటాయి. salinity are found near the tropics. ట్రాపిక్స్ అంతేనా కదా, ఇందాకే చెప్పాను. నెక్స్ట్ అది ఇంపార్టెంట్, అది ఆ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఫ్రమ్ ద ట్రాపిక్స్ ఫ్రమ్ ద ట్రాపికల్ ఏరియాస్ అని రాయండి, లేకపోతే ఫ్రమ్ ద ట్రాపికల్ ఏరియాస్ the salinity decreases both towards the equator and towards the poles. ఇది ఇంపార్టెంట్ పాయింట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎక్కడైనా మీకు మెయిన్స్ సెలైనిటీ మీద అడిగితే తెలియాలి. ట్రాపికల్ ఏరియాస్ నుండి పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా సెలైనిటీ పడిపోద్ది అని మీరు వెంటనే డౌట్ అడుగుతారు. సార్ ఎందుకు సార్ అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి కదా మనం. ఎందుకు అంటే ఈక్వేటర్ దగ్గర ఏమవుతుంది అని అంటే ఎక్కువగా వర్షాలు పడతాయి, రిలేటివ్ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటాయి. రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటే ఏంటో నేను చెప్పాను, రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఏంటో కూడా చెప్పాను, వాటర్ వేపర్ కంటెంట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లౌడీనెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, కామ్ ఎయిర్. ఓకే, సో ఇవన్నీ ఏంటి అని అంటే మీకు మెయిన్ కారణాలు అవుతున్నాయి. సో ఇంకా చెప్పాలంటే మ్యాక్సిమం సెలైనిటీ ఎక్కడ వస్తుంది అంటే 20 నుండి 40 degrees వరకు వస్తుంది, అండ్ 10 degrees నుండి 30 degrees వరకు కూడా వస్తుంది. నెక్స్ట్ రాసుకోండి, ఈ పాయింట్ అర్థమైందో చూసుకోండి. నెక్స్ట్ నియర్ ద ఈక్వేటర్, ద salinity ఈజ్, మీరు అందరూ ఏమనుకున్నారు,
ఈక్వేటర్ అంటే చాలా ఎక్కువ సెలైనిటీ అనుకున్నారు. అందు గురించి నేను ఈ పాయింట్ చెప్తున్నాను. మీరు ఏమన్నారు, అందరు ఇస్తే ఏమని పెట్టారు, 1 అని పెట్టారు. మీరు అందరూ ఏమన్నారంటే 1 అని ఫస్ట్ పెట్టారు. ఎందుకు 1 అని పెట్టారు? 1 అని ఎందుకు పెట్టారు? అక్కడ కంటిన్యూస్గా ఇన్సులేషన్ ఉంటుంది కదా, ఎవాపరేషన్ ఉంటుంది కదా అని అన్నారు. కానీ అది కాదు, అది మనం చెప్తున్నాం. నియర్ ద ఈక్వేటర్ the salinity is relatively low. The salinity is relatively low because of, ఎందుకు సార్? because of heavy rainfall, ఇదే మెయిన్ రీజన్. మిగతావన్నీ ముందే చెప్పాను. హై రిలేటివ్ హ్యూమిడిటీ, నెక్స్ట్ క్లౌడీనెస్ వస్తే వర్షం పడుతుంది. మళ్ళీ ఇవన్నీ చెప్పక్కర్లేదు. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఒట్నే రాసినట్టుగా ఉంటుంది. హై రిలేటివ్ హ్యూమిడిటీ, వర్షం, ఇవన్నీ మళ్ళీ ఎందుకు, అర్థమవుతుందా? సో ఇది అక్కడ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే, సింపుల్గా చెప్పాలంటే వర్షం ఎక్కువ పడుతుంది అంతే. మళ్ళీ మబ్బులు పడతాయి, అవన్నీ ఎందుకు? మబ్బులు వేస్తే మళ్ళీ వర్షం పడుతుంది. ఆన్సర్ ఏదో ఒక పాయింట్ రాయడానికి కానీ మనం రాసాం. సో హయ్యెస్ట్ సాల్ట్ కంటెంట్ బాడీ, హయ్యెస్ట్ సాల్ట్ ఎక్కడ ఉంటుంది? హయ్యెస్ట్ సెలైనిటీ, ఎక్కువ సెలైనిటీ ఉన్న ఏది వాటర్ బాడీ ఏది? హయ్యెస్ట్ సెలైనిటీ వాటర్ బాడీ. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటివి అడుగుతాడు? ఏదియన్స్ అంటే లేక్ వ్యాన్. ఎక్కడుంది ఇది ఆన్సర్ అంటే టర్కీలో ఉంది. ఎక్కడుందంటే టర్కీలో ఉంది. ఎంత ఉంటుంది ఇది ఆన్సర్ అంటే 340. అంటే ఏంటి ఆ సింబల్కి మీనింగ్ ఏంటి? 340 parts per 1000. హయ్యెస్ట్ సెలైనిటీ ఏది అంటే లేక్ వ్యాన్. ఎక్కువ సెలైనిటీ, ప్రిలిమ్స్ ఇంపార్టెంట్ అమ్మా ఇది. లేక్ వ్యాన్ టర్కీలో ఉంది. ఇది మీరందరూ డెడ్ సీయో రెడ్ సీయో అనుకుంటారు, కానీ కాదు. ఇది 340 parts per 1000. హయ్యెస్ట్ సెలైనిటీ, అన్నిటికంటే ఎక్కువ సెలైనిటీ ఉన్న వాటర్ బాడీ ఇదే. హయ్యెస్ట్ సెలైనిటీ లేక్ వ్యాన్. ఎక్కడుందంటే టర్కీ. ఓకే, దూకుడు సినిమాలో ఉంది లేక్ వ్యాన్. సో ఇది మళ్ళీ రాస్తున్నాను చూడండి. హయ్యెస్ట్ సెలైనిటీ ఎక్కడుంది? వాటర్ బాడీ. హయ్యెస్ట్ సెలైనిటీ వాటర్ బాడీ ఏది అంటే లేక్ వ్యాన్. మీరు ఏదనుకుంటారు అంటే ఇది అనుకుంటారు. ఏది? డెడ్ సీ గన్, రెడ్ సీ గన్ అనుకుంటారు. కాదు, లేక్ వ్యాన్. 340 parts per 1000. నెక్స్ట్ నాకేంటంటే నేను కొన్ని ఇస్తాను, అవి మీరు రాసుకొని రండి. మీకు కన్ఫ్యూజన్ ఇవి. ఓకే, ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఎలా అయినా అడుగుతాడు. 4 ఇచ్చేస్తాడు. ఎలా అంటే చూడండి, డెడ్ సీ ఎంత ఉంటుంది, అలానే రెడ్ సీ, గ్రేట్ సాల్ట్ లేక్ యుఎస్ఏలో ఉంది. ఇది గ్రేట్ సాల్ట్ లేక్. వీటిని రాసుకొని రండి. దాన్ని బట్టి అరేంజ్ చేసుకోండి. నేను ఒకటి ఇచ్చాను, ఏంటి? లేక్ వ్యాన్ ఇచ్చాను. మీకేం రాయమన్నాను? డెడ్ సీ, రెడ్ సీ, గ్రేట్ సాల్ట్ లేక్. ఎంత ఉన్నాయి? parts per 1000. ఎంత parts per 1000 ఉన్నాయి? ఓకే, ఇలా చేస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే డెడ్ సీ ఏ కంట్రీస్ బార్డర్లో ఉంది, రెడ్ సీ ఏ కంట్రీస్ బార్డర్లో ఉంది, గ్రేట్ సాల్ట్ లాక్ ఎక్కడుంది? యుఎస్ఏలో ఉందా, కెనడాలో ఉందా, ఎక్కడుంది? ఓకే, సో ఇలాంటివి మీకు తెలుస్తాయి. ఒకటి సెర్చ్ చేస్తే దీనికి సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే ఇంకోటి కూడా లింక్ చేస్తూ ఉంటాయి, మీకు తెలుస్తాయి.
ఎగ్జామ్ హాల్లో ఇదే అడగొచ్చు. ఏవో చిన్న చిన్న ఎగ్జామ్స్కి అయితే ఇప్పుడు ఇలాంటివి అడుగుతున్నాడు, కానీ ఇప్పుడు ఏం చేసేస్తాడంటే ఒక 3-4 ఇచ్చి దాన్ని కంపేర్ చేయమంటాడు. 3-4 ఇచ్చి దానికి కంపేర్ చేయమంటాడు. ఏది ఎక్కువగా ఉంటుంది, అసెండింగ్ డిసెండింగ్ అలా అడుగుతూ ఉంటాడు అనమాట. అర్థమవుతుంది ఎలా అడుగుతున్నాడో? అర్థమవుతుందమ్మా. సో వాడు అడిగే క్వశ్చన్స్ అలా ఉంటాయి. ఓకే, సో ఇంకా కొన్ని మనం ఇందులో ఓషనోగ్రఫీలో కొన్ని పార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కోరల్ రీఫ్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, మనం ఎక్కడ చూస్తాం అంటే అవి ఇందులో చూద్దాం. ఎందులో అంటే కోరల్ రీఫ్స్ ఇలాంటివన్నీ ఎందులో చూద్దాం అంటే మనం ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీలో చూస్తే బాగుంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే చూడండి. చూడండి, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్ కూడా మీకు నేను ఇచ్చేస్తున్నాను నోట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ చదవాలి, ఓకే, ఇండియన్ జియోగ్రఫీ చూడండి. ఇప్పుడు మనకి ఎలా అంటే మీరు ఆప్షన్ కాదు, మీరు అది గుర్తుంచుకోవాలి. మనకి ఎలా ఉంటుంది అంటే సిలబస్ ఫిజికల్ జియోగ్రఫీ ఉంటుంది, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. ఓకే, రెండును. మెయిన్ ఎక్కువగా మేము కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మెయిన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత ప్రిలిమ్స్ మీద కూడా చేయండి. ప్రిలిమ్స్ టైం ఉంది కదా, మెయిన్స్ కదా ఇప్పుడు. ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మెయిన్స్కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వండి. ఓకే, సో మనకు మెయిన్స్ ఆన్సర్ రావాలి. ఇందులో ఏంటి అంటే జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ ఉంటుంది. ఈ రెండిట్లో పక్కాగా ఒక మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఓషనోగ్రఫీ చాలా రేర్, ఇందులో ఇవ్వడు. ఒకవేళ ఇందులో ఇచ్చినా అది ఇందులో కవర్ అయిపోద్ది, జియోమార్ఫాలజీలో కవర్ అయిపోద్ది. ఓకే, చాలా ఎక్కువ అనమాట. ఇందులో కానీ ఒక క్వశ్చన్ పక్క రెండిట్లో ఇస్తే ఇచ్చివచ్చు. ఓకే, మిగతాది ఏంటంటే ఎక్కువగా దీంతో ఫిజికల్ జియోగ్రఫీ అయిపోద్ది. ఇది ఫిజికల్ జియోగ్రఫీ, జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ, ఓషనోగ్రఫీ. మిగతాది ఎక్కువగా ఏంటంటే ఇండియన్ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీ చాలా ఇంపార్టెంట్, ఇండియన్ జియోగ్రఫీలో ఇంపార్టెంట్. ఇందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ఒకసారి తీస్తాను. ఓకే, మీకు కొన్ని ఇందులో మళ్ళీ ఓషనోగ్రఫీలో ఫర్ ఎగ్జాంపుల్ సార్ మాకు కోరల్ రీఫ్స్ అంటే ఏంటో చెప్పలేదు అంటారు. కోరల్ రీఫ్స్ అంటే ఏంటో ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీలో క్లియర్గా ఇమేజెస్ తీసి చూపించి చెప్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కోరల్ రీఫ్స్ అంటే ఇంకేమీ కాదు. సో దోస్ ఆర్ ద క్యాల్షియస్ రాక్స్. దీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద మైన్యూట్ సీ ఆర్గానిజమ్స్. మైన్యూట్ సీ ఆర్గానిజమ్స్. ఈ మైన్యూట్ సీ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? పోలిప్స్ అనేవి ఎప్పుడైనా చూసారు? ఇవి ఈ పోలిప్స్ అనే మైన్యూట్ సీ ఆర్గానిజమ్స్ చచ్చిపోయిన తర్వాత ఏమవుతాయంటే అవన్నీ ఒక దగ్గర డీకంపోజ్ అవుతాయి, అవన్నీ ఒక దగ్గర డీకే అవుతాయి, ఆ తర్వాత అవన్నీ కలుస్తాయి. దీస్ పోలిప్స్ ఆర్ రిచ్ ఇన్ కాల్షియం కార్బోనేట్. CaCO3 అనేది కాకో3, CaCO3. ఈ కాకో3 అనేది ఎందులో కలుస్తుంది అంటే వాటర్లో కలిసిపోతుంది, చచ్చిపోతాయి ఈ పోలిప్స్ అనేవి. అర్థమైందా? CaCO3 కలిసిపోతాయమ్మా. నీ ఏంటి అంటే సార్ మీరు నాకు కోరల్ రీఫ్స్ చెప్తానన్నారు. కోరల్ రీఫ్స్ చాలా ఇంపార్టెంట్ కదా ఓషనోగ్రఫీలో. ఈ కోరల్ రీఫ్స్ మనం మాకు చెప్పలేదు అని మీరు అడుగుతారు. ఈ కోరల్ రీఫ్స్ అనేవి ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీలో చాలా ఇన్డెప్త్గా ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కావాలి అంటే ఒక 5 minutes దీని మీద మీకు ఎలాబరేట్గా మామూలుగా చెప్తున్నాను. విత్ నోట్స్ ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీలో క్లియర్గా చెప్తాను. జియోగ్రఫీలో అది కూడా ఒక పార్ట్, కాకపోతే అది ఇప్పుడు సపరేట్ చేస్తాం మనం. ఓకే, సో సపరేట్ చేసి మనం చదువుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమేమి చదువుతాం? ఫిజికల్ జియోగ్రఫీ చదువుతాం, హ్యూమన్ జియోగ్రఫీ చదువుతాం, ఇండియన్ జియోగ్రఫీ చదువుతాం, అలానే ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ చదువుతాం, అమెరికా అన్నాడు ఎకనామిక్ జియోగ్రఫీ చదువుతాం. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి. సో ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ అనేది ఎన్విరాన్మెంటల్ సైన్స్ కింద చేసి మనం సపరేట్గా చదువుతున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ చదువుతున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే కోరల్ రీఫ్స్ మీరు చెప్పలేదు అంటే అక్కడ కూడా వస్తాయి. కాబట్టి కొన్ని మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్లో కూడా మిక్స్ అయిపోతాయి కొన్ని టాపిక్స్. ఓకే, ఈ కోరల్ రీఫ్స్ అంటే ఇంకేమీ కాదు, ఇవన్నీ ఏంటంటే కోరల్ రీఫ్స్ అంటే కాల్షియస్ రాక్స్. ఇవన్నీ కాల్షియస్ రాక్స్. లక్షద్వీప్ ఐలాండ్స్ ఇవన్నీ ఎప్పుడైనా చూసారా? ఓకే, ఇవన్నీ కాల్షియస్ రాక్స్ అనమాట. ఆల్ దీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద మైన్యూట్ సీ ఆర్గానిజమ్స్. దీస్ మైన్యూట్ సీ ఆర్గానిజమ్స్
ఈ జీవుల పేర్లు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిప్స్, జెల్లీ ఫిష్, ఇలాంటివన్నీ ఏంటంటే చచ్చిపోయిన తర్వాత ఏమవుతాయి అంటే ఇవి దీస్ ఆర్ రిచ్ ఇన్ కాల్షియం కార్బనేట్ CaCO3. ఈ వాటర్లో మిక్స్ అయ్యి ఏమవుతాయి అంటే ఇవన్నీ ఒక దగ్గర సాగ్రిగేట్ అవుతాయి. సాగ్రిగేట్ అయిపోయిన తర్వాత దీని మీద నెక్స్ట్ మీకు ఏదైతే మడ్ కానీ నెక్స్ట్ మిగతావన్నీ కానీ డీకంపోజ్ అయిన తర్వాత ఏమవుతాయి అంటే ఇవి ఒక దీస్ ఆర్ ద ప్లేసెస్, ఇవి సీలో జరుగుతుంది. ఓకే, కంపాక్షన్ జరిగిన తర్వాత సీలో జరుగుతుంది. దీస్ ఆర్ ద వెరీ రిచ్ గ్రౌండ్ ఫర్ ద బ్రీడింగ్, గ్రౌండ్ ఫర్ ద బ్రీడింగ్. న్యాచురల్ రెయిన్ ఫారెస్ట్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. రెయిన్ ఫారెస్ట్ అనేది డెవలప్ అవుతుంది ఎక్కడ? అండర్ సీ. అండర్ సీలో రెయిన్ ఫారెస్ట్ అనేవి డెవలప్ అవుతుంది. అండర్ సీలో రెయిన్ ఫారెస్ట్ అనేది డెవలప్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద ప్లేస్ ఫర్ ద ఏంటి అంటే మనం యాక్వేరియంలో ఫిషెస్ పెంచుతూ ఉంటాము, ఆ ఫిషెస్ అన్ని ఇలాంటి ప్లేసెస్లో ఉంటాయి. ఓకే, అంటే మెయిన్గా ఏంటంటే మెరైన్ బయోడైవర్సిటీ అంతా ఇక్కడ ఉంటుంది. మీకు అది అర్థం కావడానికి యాక్వేరియంలో ఫిషెస్ చెప్పాను. మెరైన్ బయోడైవర్సిటీ ఎక్కువగా ఇక్కడ ఉంటుంది. మెరైన్ బయోడైవర్సిటీ నేను ఏ వర్డ్ యూజ్ చేస్తున్నాను చూడండి. మెరైన్ బయోడైవర్సిటీ అంతా ఇక్కడ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఓషన్ జోగ్రఫీ, ఓషనోగ్రఫీ, కానీ ఇది ఎన్విరాన్మెంటల్ జోగ్రఫీలో చెప్తే బాగుంటుంది. సో మెరైన్ బయోడైవర్సిటీ అంతా ఇక్కడే ఉంటుంది. ఇది లెస్ దాన్ 0.1% ఉంటుంది దీని సర్ఫేస్. ఓషన్లో దీని ఏరియా, ఓషన్లో దీని ఎంత పర్సంటేజ్ ఉంటుంది అంటే కోరల్ రీఫ్స్ లెస్ దాన్ 0.1% ఉంటుంది దీని ఏరియా, కానీ 25% ఆఫ్ ద బయోడైవర్సిటీ ఇక్కడే ఉంటుంది. ఓషన్ బయోడైవర్సిటీ, మెరైన్ బయోడైవర్సిటీ. దీన్ని రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ సీ అని అంటారు. కోరల్ రీఫ్స్ ఇవి 3 రకాలుగా ఉంటాయి. ఫ్రింజింగ్ రీఫ్, అటోల్స్, మూడోది ఏంటంటే బ్యారియర్ రీఫ్. 3 రకాలు ఉంటాయి. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీస్ ఆర్ మెరైన్ బయోడైవర్సిటీ. 25% మెరైన్ రిసోర్సెస్ ఇక్కడే ఉంటాయి. మెరైన్ బయోడైవర్సిటీ ఇక్కడే ఉంటుంది. 0.1% లెస్ దాన్ ఉన్న ఏరియా 25% మెరైన్ బయోడైవర్సిటీకి ఉందంటే ఇది ఎంత ఇంపార్టెంట్ చూడండి. దీనికి ఉన్న థ్రెట్స్ ఏంటంటే వన్ ఆఫ్ ద థ్రెట్ కోరల్ బ్లీచింగ్, ఇంకా యాంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. కోరల్స్ ఎక్కడ బాగా బతుకుతాయి అంటే సన్నీ ఉండాలి దానికి. సన్నీ అంటే సన్ కండిషన్స్ ఉండాలి, అంటే ట్రాపికల్ ఏరియాస్లో మాత్రమే ఉంటుంది. ఎజిటేటెడ్ వాటర్ ఉండాలి. ఎజిటేటెడ్ వాటర్ అంటే మిక్సింగ్ వాటర్ ఉండాలి, అంటే కాన్స్టెంట్గా స్టాగ్నెంట్గా వాటర్ ఉండకూడదు. టెంపరేచర్ గ్రేటర్ దాన్ 27 degrees సెంటిగ్రేడ్ ఉండాలి, అంటే లెస్ దాన్ 27 అంటే పోల్ దగ్గర కానీ ఇంకెక్కడ కానీ ఉండకూడదు. రివర్ దగ్గర రివర్ దగ్గర ఈ మిక్సింగ్ అయిపోయే దగ్గర స్పీడ్ ఫ్లో దగ్గర బతుకు. అర్థమైందా? షాలో కండిషన్స్ ఉండాలి, అంటే ఏంటి? డీపర్ కండిషన్స్ ఉంటే అక్కడ ఉండవు. ఇవన్నీ దీనికి ఉన్న కండిషన్స్. దేనికి? మ్యాంగ్రూవ్స్కి. ఓకే, ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి ఇన్ డీటెయిల్గా అక్కడ చెప్తాను. సన్నీ కండిషన్స్ ఉండాలి, అంటే సన్ అవైలబిలిటీ అనేది ఉండాలి, అంటే ఎక్కువ టెంపరేచర్ ఉండాలి. ఓకే, ఎజిటేటెడ్ వాటర్ ఉండాలి, అంటే వాటర్ అనేది ఎక్కువగా మిక్స్ అవుతూ ఉండాలి. లేదా షాలో కండిషన్స్. షాలో అంటే ఏంటి? తక్కువ లోతుతో ఉండాలి. షాలో అంటే ఏంటి? బాగా డెప్త్గా ఉండకూడదు. సో ఇలాంటి ఇట్లో ఏంటంటే కోరల్ రీఫ్స్ అని ఉంటాయి. అందమైన కోరల్ రీఫ్ ఏదైనా చెప్పండి సార్ అంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్. ఆస్ట్రేలియా ఇది అనుకోండి. ఇలాగ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రీఫ్ కోరల్ రీఫ్ ఇది. ఒకసారి దీన్ని ఇమేజ్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది. కోరల్ రీఫ్స్ ఇమేజ్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది. మీకు అవన్నీ నేను అక్కడ చెప్తాను. ఇక్కడ చెప్పడానికి నాకు టైం లేక కాదు, ఇవి కాదు. అక్కడ చదివితే మీకు చాలా బాగుంటుంది. ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీలో రిలేట్ చేసి చదివితే చాలా బాగుంటుంది. ఓకే, అందుగురించే మీకు అక్కడికి విడిచిపెట్టాను. సో నెక్స్ట్ మీకు నేను చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే ఇండియన్ జియోగ్రఫీ. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇమేజెస్ చూపించి మీకు ఒక్కసారి చదివిపిస్తే అయిపోయింది కదా, నోట్స్ ఇవ్వచ్చు కదా. అంటే యాక్చువల్గా అక్కడ చెప్తే అవుతుంది. ఎవరికైనా కోరల్ రీఫ్స్ అంటే ఏంటో అర్థమయ్యామా? ఒక్కసారి ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోద్ది నేను చెప్పినవన్నీ ఏంటో. కోరల్ రీఫ్స్ ఇవి లెస్ దాన్ 0 సర్ఫేస్ ఉంటాయి, కానీ 25% బయోడైవర్సిటీ ఉంటాయి. ఇవి ఎలా ఫామ్ అవుతాయి? ఇవి చచ్చిపోతాయి కదా, మైన్యూట్ సీ ఆర్గానిజమ్స్. ఇవన్నీ దీని స్కెలిటన్స్ ఏంటి అంటే దీని స్కెలిటన్స్ ఏంటంటే రిచ్ ఇన్ కాల్షియం కార్బనేట్. అర్థమైందా? కాల్షియం కార్బనేట్ అంటే ఏంటి? ఇవి సీ వాటర్లో అక్యుములేట్ అయిపోయి ఉంటాయి, అండర్ ద ఓషన్ బేసిన్ మీద అక్యుములేట్ అయిపోయిన తర్వాత దీని మీద మంచి మంచి మొక్కలు ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఫైటోప్లాంక్టన్ ఇవన్నీ ఉంటాయి. చేపలు కావచ్చు, లేదా స్నేక్స్ కావచ్చు, సీ స్నేక్స్ కావచ్చు, లేదా విపరీతమైన మెరైన్ బయోడైవర్సిటీ అంటే ప్లాంట్స్ కావచ్చు. ఇలాంటివన్నీ మీకు చక్కగా దీంట్లో ఉంటాయి, చాలా అందంగా కనిపిస్తాయి. మెరైన్ బయోడైవర్సిటీ ఉంటుంది. ఇవన్నీ చచ్చిపోయిన తర్వాత ఒక దగ్గరికి చేరిపోయి కంపాక్షన్ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే
బట్ ఎనీవేలండి అవన్నీ మళ్ళీ ఎథికల్గా వదిలేండి. జనరల్గా చెప్తాను మీకు. అంటే ఎపికల్గా అంటే ఎపిక్స్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వాక్ ఉంటుంది కదా, ఓకే, శ్రీలంక ఎక్కడ ఉంటుంది కదా, ఇవి కూడా అదే కదా. అంటే మీరు అర్థం చేసుకోండి నేను ఎందుకు అయిపోయాను. సో ఇవి కూడా కోరల్ రీఫ్సే. కోరల్ రీఫ్స్ ఫర్ ఎగ్జాంపుల్ లక్షద్వీప్ ఉంది కదా, కోరల్ రీఫ్సే. ఆస్ట్రేలియా ఉంది కదా, కోరల్ రీఫ్సే. సో ఎనీవే ఇవన్నీ తర్వాత చూద్దాం. మీకు ఇంట్రెస్ట్ కలిగించడానికి మీకు అని చెప్పాను సబ్జెక్ట్ మీద. మొన్న ఇది అడిగిస్తాడు, ఇది సివిల్ సర్వీసెస్ మెయిన్స్కి మొన్న అడిగాడు. ఓకే, మొన్న అడిగాడు కోరల్ రీఫ్స్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ రాస్తే చాలు. అంటే కోరల్ రీఫ్స్ ఎక్కడ ఉంటాయంటే సన్నీ కండిషన్స్లో ఉండాలి దానికి. అంటే హై టెంపరేచర్ ఉండాలి, లేదా ఎజిటేటెడ్ వాటర్ ఉండాలి. వాటర్ అనేది స్టాగ్నెంట్గా ఉండకూడదు, మైల్డ్గా మిక్స్ అవుతూ ఉండాలి. అలాగని స్పీడ్గా వచ్చి రివర్ వాటర్ మిక్స్ అయిపోవడం కాదు, మైల్డ్గా మిక్స్ అవుతూ ఉండాలి. షాలో కండిషన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది అంటే ఈ మధ్యన కోరల్ బ్లీచింగ్ జరిగిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కోరల్ రీఫ్స్ పోతున్నాయి. కోరల్ రీఫ్స్ పోతే చాలా పెద్ద డేంజర్, చాలా పెద్ద డేంజర్. ఏంటో డేంజర్ అంటే 25% బయోడైవర్సిటీ ఇక్కడే ఉంది. చాలా తక్కువ ఏరియా, ఎక్కువ బయోడైవర్సిటీ ఉంటుంది. అర్థమైందా? సో మీకు ఏమైనా అర్థమైందమ్మా నేనేం చెప్పాను? సో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం. అర్థమైంది? ఈరోజు క్లాస్ ఏమైనా డౌట్ ఉందో లేదు చూడండి. ఈరోజు క్లాస్ ఒకసారి చూడమ్మా. ఇది మీకు నేను తర్వాత ఇస్తాను, ఈ నోట్స్ కోరల్ రీఫ్స్ తర్వాత ఇస్తాను. చూడండి మీకు ఈరోజు ఏం అర్థమయ్యాయో. ఇది మీకు చెప్పాను కదా కోరల్ రీఫ్స్. ఇప్పుడు మీరు చూస్తే అర్థం అవుతుంది. లేదా కోరల్ రీఫ్స్ ఇన్ డీటెయిల్డ్గా చెప్పాలా? 3 రకాలుగా ఉంటాయి కోరల్ రీఫ్స్. మళ్ళీ మీకు ఇన్ డీటెయిల్గా చెప్పి ఇమేజెస్ చూపించి చెప్తాను నేను. ఇంత అందంగా ఉంటాయి, మీరు కూడా మీ దాంట్లో చూడండి. ఈరోజు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. ఓకే, రేపటి నుండి ఫిజికల్ జోగ్రఫీ అయిపోయిందమ్మా. సో సోషల్ జోగ్రఫీ కానీ సోషల్ జోగ్రఫీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సోషల్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ అన్నారు కదా సార్. అదే ఇండియన్ జోగ్రఫీలోనే సోషల్ జోగ్రఫీ అమ్మా. ఇండియన్ జోగ్రఫీలోనే స్టార్ట్ చేస్తానమ్మా సోషల్ జోగ్రఫీ. ఇండియన్ జోగ్రఫీలోనే ఒక పార్ట్ సోషల్ జోగ్రఫీ అనమాట. అర్థమైందా? ఇండియన్ జోగ్రఫీ రేపటి నుండి ఏంటంటే ఇండియన్ జోగ్రఫీ. అందులో మెయిన్గా ఏం చూస్తామంటే సోషల్ జోగ్రఫీ చూద్దాం. ఇండియన్ జోగ్రఫీలోనే సోషల్ జోగ్రఫీ చూద్దాం. ఓకే, మళ్ళీ క్లైమటాలజీ ఇందులో స్టార్ట్ చేస్తే మళ్ళీ అదే టాపిక్ చెప్పినట్టుగా ఉంటుంది. అందుగురించి ఏం చేద్దామంటే ఇండియన్ జోగ్రఫీలో ఏం చేద్దాం అంటే సోషల్ జోగ్రఫీస్ చేద్దాం. అంటే ఎలాంటివి అంటే రేర్ టాపిక్స్. ఎలాంటివి అంటే ట్రైబ్స్, రిలీజియన్, వీటి మీద కూడా అడుగుతున్నాడు మీకు. లింగ్విస్టిక్, లాంగ్వేజ్. ఓకే, సో రూరల్, అర్బన్, రేస్, క్యాస్ట్, అర్బన్ మైగ్రేషన్ ఎందుకు జరుగుతుంది, ఇలాంటివన్నీ చూద్దాం. ఓకే, హ్యూమన్ హ్యాబిటేషన్స్, డెన్సిటీ, హ్యూమన్ యొక్క ఏజ్, ఇలాంటివన్నీ మన ఇండియాలో ఎలా ఉంది, డెమోగ్రఫిక్ డివిడెండ్, క్యాస్ట్, క్యారెక్టరిస్టిక్స్, ఏజ్, ఇలాంటివన్నీ కొన్ని చూద్దాం. ట్రైబ్స్, రిలీజియన్, ఇవన్నీ. ఓకే, ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. లేదా ఎకనామిక్ జాగ్రఫీ స్టార్ట్ చేయాలా? ఎకనామిక్ జాగ్రఫీ అంటే అగ్రికల్చర్, లైవ్ స్టాక్స్, ఫారెస్ట్రీ, ఫిషరీ, హౌస్ హోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, అగ్రో మినరల్, ఫారెస్ట్ ఫ్యూయల్ అండ్ మ్యాన్ పవర్, ట్రేడ్ అండ్ కామర్స్, కమ్యూనికేషను, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఏది కావాలి? ఎకనామిక్ జాగ్రఫీ కావాలా, సోషల్ జాగ్రఫీ కావాలా? ఎకనామిక్ జాగ్రఫీ సార్. ఎకనామిక్ జాగ్రఫీయా? ఓట్ అందరూ ఏదంటే అదే. నోట్ ఫర్ ఓట్. చెప్పండి చెప్పండి సార్. ఏం చెప్పాలమ్మా? ఎకనామిక్ జాగ్రఫీ చెప్పాలా? ఓకే, సరే అయితే ఎకనామిక్ జాగ్రఫీ స్టార్ట్ చేస్తాను. ఎకనామిక్ జాగ్రఫీలో ఏమొస్తాయి? ఎకనామిక్ జాగ్రఫీలో ఏమొస్తాయమ్మా? ఫారెస్ట్రీ,
కొద్దిగా కరెంట్ రిలేటెడ్ చదవాలి ఇవి, కరెంట్ రిలేటెడ్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఇది అడుగుతాడు మీకు. ఎకనామిక్ జాగ్రఫీ వేస్తే ఈ క్వశ్చన్స్ ఇందులోనే వస్తాయి, మళ్ళీ మనకు అందులోనే వస్తాయి. ఫారెస్ట్రీ చదవాలి, ఫిషరీ, ఎకనామిక్ జాగ్రఫీలో ఫిషరీ చదవాలి. ఓకే, నెక్స్ట్ క్వారీయింగ్ అండ్ మైనింగ్ లేదా హౌస్ హోల్డ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఇందులో ఇస్తాడండి ఒక క్వశ్చన్ కంపల్సరీగా. హౌస్ హోల్డ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేది ఒకటి కంపల్సరీగా ఇచ్చేస్తాడు, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేది కంపల్సరీగా ఒకటి ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆగ్రో ఇండస్ట్రీస్లో కానీ ఈ ఇండస్ట్రీస్లో కానీ ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది మీకు, అంటే ఎక్కువగా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళి వాటర్ ట్రాన్స్పోర్ట్ ఇస్తాడు ఎక్కువగా. ట్రాన్స్పోర్ట్లో వెళ్ళి ఏమి ఇస్తాడంటే వాటర్ ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే సాగర్మాల ప్రాజెక్ట్ అని చెప్పి ఈ నేషనల్ వాటర్ వేస్ పెంచుతుంది. కానీ ఏంటి అని అంటే మనలోకి నేషనల్ వాటర్ వేస్ మనం అంతగా డెవలప్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకమ్మా నేషనల్ వాటర్ వేస్ డెవలప్ చేసుకోలేకపోతున్నాం? మనం నేషనల్ వాటర్ వేస్ మనం ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతున్నాం? ఎందుకు మనం నేషనల్ వాటర్ వేస్ డెవలప్ చేసుకోలేకపోతున్నాం? ఓకే, సో ఇది కూడా అడుగుతాడు. నేషనల్ వాటర్ వేస్ ఆల్రెడీ మొన్న అడిగేసాడు కాబట్టి ఛాన్సెస్ తక్కువ. అయితే ఎకనామిక్ జాగ్రఫీ స్టార్ట్ చేస్తాను రేపు, సరేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఫిజికల్ జాగ్రఫీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?